ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చూసుకుంటాను కందేటి మిగిలిన కథ. సరే అల్లుడు, ఉంటాను. హా. మరి అత్తయ్యకి పక్షవాతం వచ్చి వీల్ చైర్లో ఉంది. ఎదుటి వాళ్ళకి పక్షవాతం వచ్చేలా చేస్తుంది కానీ రత్నమాలకి పక్షవాతం రావడం ఏంటి? అంటే అదంతా నటన. అవును, మరి బావా? వాడు భగవద్గీత కాదు కదా, ఏ పవిత్ర గ్రంథం చదివినా మారని రాక్షసుడు. నా పగ చల్లారాలంటే గిరిగాన్ని పెళ్లి చేసుకొని నరకం చూడాలి. అక్కడ గాయత్రి జీవితాన్ని మనమెలాగో నాగభూషణంతో కలిసి నాశనం చేస్తాం. ఇలా ఇద్దరి జీవితాలు రోడ్డున పడితే కాని నా పగ చల్లారదే. బామ్మగారు, కాఫీ తీసుకోండి. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది యశోదా? బీరువాలో బంగారం డబ్బులు లేవత్తయ్య. అమ్మా, అన్నయ్య కూడా రూమ్ లో లేడు. బావగారు రూమ్లో లేకుండా ఇంట్లో నగలు డబ్బులు పోవడం ఏంటండి? అంటే వచ్చిన దొంగే డబ్బు నగలతో పాటు బాలను కూడా తీసుకొని పోయాడా? నువ్వు ఆగరా. నా కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడురా? ఏయ్ పుష్ప, ఇలారా. ఏంటమ్మా? ఏయ్, దొంగ ఇంట్లోకి వస్తే నువ్వేం చేస్తున్నావు? నేను మెలకుగానే ఉన్నానమ్మా. ఇంట్లోకి ఎవరూ రాలేదు. పుష్ప, అన్నయ్య బయట ఏమైనా ఉన్నాడా? ఇందాకే బాలాగారు బ్యాగ్ తీసుకుని సైకిల్తో బయటకు వెళ్లారమ్మా. కన్నయ్య బయటికి వెళ్తుంటే నువ్వు ఆపి మాతో చెప్పాలి కదే. ఇలా తెల్లవారుజామున బాబు అప్పుడప్పుడు సైకిల్ తొక్కుతారు కదమ్మా. ఈ రోజు కూడా అలా సైకిల్ తొక్కడానికే వెళ్లారనుకున్నాను. ఓహో, అత్తయ్య, బాల ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థమైంది. బ్యాగ్ తీసుకుని వెళ్ళాడంటే ఎప్పుడు సుందరి సుందరి అంటాడు కదా. ఆ సుందరి డబ్బులు తీసుకురమ్మని చెప్తే బీరువాలో డబ్బులు తీసుకుని ఆ త్రిపుర దగ్గరికి వెళ్ళుంటాడు. మా అక్క అలా ఎప్పటికీ చెప్పదు. అలాంటి పనులు మేము చెయ్యం. ఏమోనమ్మా, నువ్వేమో కోటేశ్వర్లింటి కోడలు అయ్యావని మీ అక్క కూడా కోట్లు కొల్లగొట్టాలని అనుకొని ఉండొచ్చుగా. మాకెవ్వరికీ డబ్బు పిచ్చి లేదు. మా అక్క ఎన్నటికీ డబ్బు కోసం ఆశపడదు. ఈ శుద్ధపూస మాటలు ఎవరైనా చెప్తారులే. మీ అక్క నికార్సైన మనిషి, మరి మీకు డబ్బు పిచ్చి లేదంటే మేమెవ్వరూ నమ్మం. నిజాలు తెలుసుకోకుండా నా మీద మా అక్క మీద కావాలని అబండాలు వేయకండి. నీకున్న మాట అంటే కోపం వస్తుంది. ఈ ఇంట్లో బాల ఎవరు మాట చక్కగా వింటాడు? మీ అక్క మాటే కదా. అదే అడ్వాంటేజ్కి తీసుకొని డబ్బు బంగారం తీసుకురమ్మని వాడికి టాస్క్ ఇచ్చి ఉంటుంది.
మావాడు తెలియని అమాయకుడు కదా, తీసుకొని వెళ్ళుంటాడు. మా అక్క డబ్బులు బంగారం తీసుకురమ్మని చెప్పిందని నిరూపించి మీరు ఏమైనా అనండి, అంతేగాని ఊరికే ఎలా పడితే అలా మాట్లాడకండి. ఆ, నాగభూషణం, వాసుకి మీరాగండి. ఆ, అది కాదత్తయ్య గారు, ఖచ్చితంగా త్రిపురే బాలచిత్తిదంతా చేయించుంటుంది. మాకంతా అవసరం లేదు. గాయత్రి నువ్వు బాగు. ముందు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో, అసలు అన్నయ్య డబ్బు నగలు తీసుకెళ్లాడా లేదా, ఇవేమీ తెలుసుకోకుండా మనం ఇవన్నీ మాట్లాడుకోవడం అవసరమా? ముందు బాల ఎక్కడున్నాడో వెతుకుతాంరా. సమయానికి మీ నాన్న కూడా ఇంట్లో లేరు. పదండ్రా, ముందు కన్నయ్యని వెతుకుదాం. అమ్మా నా మాట విని మీరు సరాసరి ఆ త్రిపుర ఇంటికి వెళ్ళండి. బాల అక్కడే ఉంటాడు. వెళ్ళండి. పదండతయ్య, వీళ్ళ మాటలు అబద్ధమని అక్కడే తెలుస్తుంది. నిజమేంటో చూపించు. వెళ్ళండి. వెళ్ళు, వెళ్ళండి, వెళ్ళరా అనంతు. సుందరి ఈరోజు ఇంటికి రాలేదు. పాపం డబ్బుల కోసం ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. నేను త్వరగా వెళ్ళి తనకి ఈ డబ్బుల్ని ఇవ్వాలి. ఇస్తాను నేను. అంకుల్స్, అంకుల్స్. ఏంటి బాబు, ఎవరు కావాలి? సుందరి, సుందరి ఎక్కడ? కింద తాళం వేసింది. సుందరి ఎవరు బాబు? ఓ, మీకు తెలియదు కదా, తన అసలు పేరు త్రిపుర. నేను ముద్దుగా తన్ని సుందరి అని పిలుస్తా. ఓహో, త్రిపురనా? ఆ, 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 అవును. నా సుందరి కోసం డబ్బులు నగలు తెచ్చాను. ఇదిగో చూడండి. ఇది తనకు చాలా అవసరం అంట. నేను తనకి ఇవ్వాలి. బాబు, డబ్బులనలా బయటకు చూపించకూడదు బాబు. సరే. మరి సుందరి ఎక్కడ? ఎక్కడికి వెళ్ళారు సుందరి వాళ్ళు? వాళ్ళు రామగిరి వెళ్ళారు. రామగిరికా? ఏదో అర్జెంట్ పనుందని ఇంట్లో అందరూ వెళ్ళారు. అలాగా? అయితే నేను రామగిరి వెళ్ళి సుందరికి ఈ డబ్బులు నగలు ఇచ్చేస్తాను. దీంతో తనకి చాలా అవసరం. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాబు, రామగిరి ఎక్కడో తెలుసా? అక్కడికి మీరు ఎలా వెళ్తారు? ఎవరినో ఒకరిని అడిగి నేను అక్కడికి వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళరా బాబు. సరే, బాయ్ అంకల్. బాయ్. బాయ్ బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.